హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే ఫార్మ్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసరికి ఎవరికైతే కోడిపుంజులకి పోసే నీళ్ళపోతల గురించి ఒక అవగాహన లేదో వాటి మీద చేయడం జరుగుతుంది. నన్ను చాలామంది మెసేజ్ల రూపంలోనూ అలాగే కామెంట్లు చేసి అడుగుతున్నారు. ఆ నీళ్ళపోతలు చేసే నీళ్ళలో ఎటువంటి ఆకులు కలపాలి, అదేవిధంగా అది కలపటం వలన ఎటువంటి ఉపయోగాలు అయితే కోడిపుంజులకు ఉంటాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వాళ్ళందరికీ ఒక అవగాహన అయితే వస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఈ వీడియోలో వచ్చేసరికి మనం నీళ్ళపోతలు ఎందుకు పోస్తారు, అలాగే ఆ నీళ్ళపోతల్లో ఎటువంటి ఆకులు వాడతారు, అసలు నీళ్ళపోతలు పోయటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పి తెలుసుకుందాం. ముందుగా ఈ నీళ్ళ పోతలలో ఎటువంటి ఆకులను వాడాలో వాటి గురించి తెలుసుకుందామండి. ఈ ఆకులు అయితే మనకి తరచూ దొరుకుతూనే ఉంటాయి చుట్టుపక్కలలో. మొదటిగా వచ్చేటప్పటికి సీతాఫలం ఆకు, వావిలాల ఆకు, వెదురాకు, మందారం ఆకు, అలాగే వేపాకులు. వీటితో పాటుగా జామాయిల్ ఆకండి. కొన్ని చోట్ల దీన్ని ఈక్లిస్ చెట్టు కూడా అని అంటారు. మరియు నల్లతుమ్మ చెట్టు యొక్క పేడు కూడా ఇందులో మనకి బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో చూపించినట్టుగా ప్రతి ఒక్క ఆకుకి కూడా దాని యొక్క ఔషధ గుణాలు అయితే ఉంటాయండి. ముందుగా సీతాఫలం, వేపాకు, అలాగే మందారం ఆకు చూసుకున్నట్లయితే వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాన్ని కలిగిన ఔషధాలు అయితే ఉంటాయండి. ఈ ఔషధాల వలన మన కోడిపుంజు పైన ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియా అయితే తీసేయబడుతుందండి. వీటితో పాటుగా మనం జెండుబాం అలాగే కర్పూరాన్ని కూడా వాడతామండి. ఈ రెండింటిని కూడా మనం ఆకులతో పాటు వేసి వాడాలండి. ఏవైతే తెచ్చుకున్న ఆకులు ఉంటాయో వాటిని బాగా శుభ్రంగా కడుక్కొని మనం ఏదైతే గిన్నెలో వాటిని వేడి చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకొని బాగా మరిగించాలండి. వీటితో పాటుగా కర్పూరం అలాగే జెండుబామును కూడా వాటితో వేసి బాగా మరిగించుకోవాలండి. ఇందులో చూపించినటువంటి ఆకులు కేవలం నాకు తెలిసిన ఆకులండి. ఏవైతే నేను వాడతానో అవే ఆకులు మీకు పెట్టాను. ఈ వీడియో అనేది ఎవరి యొక్క ఉద్దేశాలను తప్పుపట్టడానికి కాదండి. ఎవరైతే కొత్త విషయాల గురించి తెలుసుకుందాం అనుకుంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరికైనా మీకు తెలిసిన వైద్య సలహాలు కానీ అలాగే పందెం కోళ్ళ తయారీ విధానాలు కానీ తెలిసి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఇచ్చే సలహాలు అనేవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడవచ్చండి. ఈ వీడియోలో చూపించినట్టుగా కడిగిన ఆకులన్నిటినీ కూడా మనం ఏదైతే పాత్రలో ఉడికించుకుందాం అనుకుంటున్నామో దానిలో వేసుకొని బాగా తిప్పుకోవాలండి. ఎలా అయితే ఈ వీడియోలో చేస్తున్నామో అలాగా ఆ నీళ్లు మరిగి రంగు మారేంత వరకు మనం తిప్పుతూ ఉండాలండి. ఎప్పుడైతే నీళ్ళు అనేవి పసుపు కలర్లోకి మారుతూ ఉంటాయో అప్పుడు మనం ఆ గిన్నెను కిందకి దింపుకోవచ్చండి. కిందకి దింపి ఆ వేడిగా ఉన్న నీళ్ళు అనేవి చల్లబరుచుకొని గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఏదైతే కోడిపుంజుని అనుకుంటున్నామో ఆ కోడిపుంజుకి ఆ నీళ్ళతో అయితే నీళ్ళ పోతలు అయితే పోసుకోవచ్చండి. ఎలా అయితే ఈ వీడియోలో మేము పోసామో అలాగ మీరు కూడా మీ యొక్క కోళ్ళకైతే ఆ నీళ్ళు అనేవి ఆ నీళ్ళ పోతలు పోసుకోవచ్చండి. చూశారు కదండి, నీళ్ళ పోతల్లో ఏ ఆకులు వాడతామో ఆకులన్నీ కూడా మీకు చూపించానండి. ఎలా వాడాలో కూడా మీకు చూపించాను. అలాగే ఆ నీళ్ళ పోతల యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సంక్రాంతి బరిలో దిగే కోడిపుంజుకి 3 నెలల ముందు నుంచే వాటి యొక్క తయారీ విధానంలో భాగంగా వాటికి నాస్తా లడ్డూలు అలాగే మటన్ అలాగే రాగులు సజ్జలను మేపుతూ ఉంటారండి. ఇలా మేపడం వలన కోడిపుంజు అయితే బాగా బాడీ వచ్చి డబుల్ బాడీగా కనిపిస్తూ ఉంటుందండి. ఇలా వచ్చిన బాడీ అనేది మనకి చాలా లూజ్గా ఉంటుంది. ఈ వచ్చిన బాడీని టైట్ చేయడానికి మనం ఈ నీళ్ళ పోతలను అయితే వాడుతూ ఉంటామండి. ఈ నీళ్ళ పోతలు పోయటం వలన లూజ్గా ఉన్న బాడీ అనేది బాగా టైట్గా అయ్యి ఫిట్గా అవుతుంది. ఇలా ఉండటం వలన కోడిపుంజుకి కత్తి దిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. చిన్న దెబ్బలు అయితే కత్తులు దిగే అవకాశాలు అసలు ఉండవండి. అందుగురించే ఈ నీళ్ళ పోతలు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయండి ఏదైతే కోడిపుంజుని తయారు చేసే విధానంలో. అలాగే కోడిపుంజులు పండగ వచ్చే సమయంలో కొన్ని కోడిపుంజులు వచ్చేటప్పటికి సజ్జున పడుతూ ఉంటాయండి. సజ్జు అంటే పాత ఈకపోయి కొత్త ఈక రావటం. అలా రాకుండా ఉండడానికి కూడా ఈ నీళ్ళ పోతలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ నీళ్ళ పోతలు పోయటం వలన ఏదైతే ఈక ఉంటుందో ఆ ఈక అనేది బాగా మెరుపుగా కనిపిస్తుంది. అంటే బాగా టెంపర్ ఉన్న ఈకగా వస్తుందండి కోడిపుంజులకి. ఇలా రావటం వల్ల కోడిపుంజు కొత్త ఈకతో బాగా మెరుస్తూ ఉంటుంది. ఎవరైతే కోడిపుంజులని తయారు చేసి అమ్ముకునే వాళ్ళు ఉంటారో ఆ అమ్ముకునే వాళ్ళు కూడా ఈ నీళ్ళ పోతల ద్వారా కోడిపుంజుకైతే
వాటి యొక్క ఈక అనేది బాగా షైనీగా వస్తుందండి, టెంపర్గా ఉంటుంది, కొత్త ఈకలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టుగా మనం ఈ నీళ్ళలో జెండు బామ్ కూడా వాడామండి. ఈ జెండు బామ్ ఎందుకు వాడామంటే కోడిపుంజు అనేది ఎప్పుడూ కూడా నుంచోనే ఉంటుందండి. నుంచోనే ఉండటం వలన దాని యొక్క కండరాలు అనేవి బాగా నొప్పిగా ఉంటాయి. ఆ నొప్పిని తగ్గించుకోవడానికి మనం ఈ జెండు బామ్ని అయితే వాడుకున్నామండి. అలాగే కోడిపుంజు యొక్క ఎముక అనేది బాగా పుష్టి రావడానికి కూడా ఈ నీళ్ళ పోతలు అనేవి బాగా ఉపయోగపడతాయి. ఎముక బలాన్ని గట్టి చేయడానికి కూడా ఈ నీళ్ళ పోతలు బాగా ఉపయోగపడతాయి. మనం ఈ వీడియో చూపించినట్టుగా కర్పూరాన్ని కూడా ఇందులో వాడుకున్నామండి. ఈ కర్పూరం అనేది ఎందుకు వాడుకుంటామంటే కోడిపుంజు ఎప్పుడైతే ఈక పోయితో ఒకవేళ ఆ ప్లేస్లో కొత్త ఈక అనేది రాకపోయినప్పుడు ఆ బొంగులో కొన్ని పురుగులు చేరి బాగా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుందండి. ఈ కర్పూరం వాడటం వలన ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ అనేది పోవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అందుగురించి దీనిలో అయితే మనం కర్పూరం వాడతామండి. ఈ నీళ్ళ పోతలని అయిపోయిన తర్వాత కోడిపుంజులను అయితే షాంపూ నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇందులో వాడినటువంటి జెండు బామ్ అలాగే కర్పూరం వల్ల కోడిపుంజు ఈక అనేది జిడ్డుగా ఉంటుంది. అందుగురించే ఈ కోడిపుంజులని షాంపూ నీళ్ళతో శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత ఈ కోడిపుంజులన్నిటిని గోనుపట్టలో చుట్టి పడుకోబెట్టాలండి. ఆ తర్వాత ఈ నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత కోడిపుంజునైతే ఎండకైతే కట్టేసుకోవాలండి. చూశారు కదండి, ఇలాగే పందెం కోడిపుంజుకైతే నీళ్ళ పోతలు పోయడం అనేది జరుగుతుందండి. ఎవరైతే కొత్తగా నీళ్ళ పోతలు పోద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో చూశాక వాళ్ళకు ఒక అవగాహన అయితే వస్తుందని చెప్పి అనుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి.